వైరాగ్యం దృఢంగా లేని సాధకులు, వైరాగ్యం ఉండదు వాళ్ళకి, ఏదో తాపత్రయం పడుతుంటారు, నోటితో మాత్రం చెప్తారు ఇవన్నీ వదిలేసేయాలి అనుకున్నా నేనని. అట్లా అనేవాళ్ళు వదిలేసేయలేరు, ఇంపాసిబుల్. వాళ్ళన్నీ పట్టించుకున్నారని అర్థం. చెప్పరు, మౌనంగా ఉంటారు. వాళ్ళ ఆనందమే వేరుగా ఉంటుంది, ఇదంతా పట్టించుకోరు. కొన్ని వ్యవహారాలు చేస్తూ ఉంటారు అంతేగాని పట్టించుకోకుండా ఉండాలి. వైరాగ్యం దృఢంగా లేని సాధకులు ఆ కర్మయోగాన్ని ఆశ్రయించాలి. వైరాగ్యం లేదు కాబట్టి నువ్వు కర్మయోగాన్ని ఆచరించు, అప్పుడు వైరాగ్యం దృఢంగా వస్తుంది నీకు. అప్పుడు క్రమక్రమంగా వివేక జ్ఞానం ఏర్పడుతుంది. ఎంత ఆనందంగా చెప్పుకొచ్చారు ఇక్కడ. క్రమక్రమంగా వివేక జ్ఞానం వస్తుంది నీకు. తరువాత పూర్తి వైరాగ్యం సిద్ధిస్తుంది. ఆ దశలో కర్మయోగులు సాంఖ్యులుగా అవుతారు. అప్పుడు ఈ కర్మయోగులే సాంఖ్యులుగా అవుతారు. అందుకని డైరెక్ట్గా సాంఖ్యులుగా కావటానికి వీల్లేదు. అప్పుడు వారికి సాంఖ్య యోగాన్ని ఆశ్రయించే సామర్థ్యం లభిస్తుంది. ఇలా సాధకుల స్థాయిని బట్టి భగవంతుడు 2 సాధనా పద్ధతులను ఏర్పాటు చేశాడని తెలుసుకోవాలి. అటు ఇటు 2, కర్మం సాంఖ్య. అర్జునుడికి కర్మయోగంలోనే అధికారం ఉన్నది, కానీ జ్ఞానయోగంలో కాదు అనంటూ నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోశ్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఓ అర్జున, ఈ దశలో నువ్వు నిష్కామ కర్మలు చేయకుండా మానేయటం అనేది సరికాదు. నిష్కామ కర్మలు చేయకుండా మానేస్తానని తప్పది. ఇలా కర్మలు చేయకుండా, కర్మయోగాన్ని చేయకుండా ఉన్నంత మాత్రాన ఏ వ్యక్తి నైష్కర్మ్యమును పొందలేడు. వాడు వివేక జ్ఞానం లేకుండా కర్మ సన్యాసం చేయటంతోనే సిద్ధి లభించదు. సాధారణంగా కర్మ అంటే పని అని అర్థం. కానీ ఈ శ్లోకంలోని కర్మ అనే పదానికి అలా సామాన్య అర్థం తీసుకోకూడదు. మనం పని అని ఇంతవరకు చెప్పానే, అట్లా తీసుకోకూడదు. ప్రకరణాన్ని బట్టి కర్మయోగంలో ఉండే నిష్కామ కర్మలనే ఇక్కడ గ్రహించాలి. సందర్భానుసారాన్ని బట్టి ఫలితం మీద దృష్టి లేకుండా బాధ్యతగా చేసే కర్మలు నిష్కామ కర్మలు. అవి సాంఖ్యయోగాన్ని అందుకోవడానికి ఉపయోగపడతాయని వెనుకటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా. కనుక ఆ నిష్కామ కర్మలు చేయకుండా ఉండటంతో నైష్కర్మ్యం అనేది సిద్ధించదు. నిష్కామ కర్మలు చేయాల. నైష్కర్మ్యం అంటే కర్మలు అవసరం లేని స్థితి రావాల. తత్వ సాక్షాత్కారం కలిగిన తర్వాత జ్ఞానులు ఆ స్థితిని పొందుతారు. అంటే నీకు సాధన చేయటానికి ఒక మార్గం కలగటానికి ఏమేమి కలుగుతుందని చెప్పుకొని వచ్చాడు అంతే. రిజల్ట్ ఇవ్వాల్సిన పని లేదు పరమాత్ముడికి. కానీ మీకు నేను చెప్తున్నాను మీకు అది ఉండవచ్చు అని చెప్తున్నాను. అందుకని తత్వ సాక్షాత్కారం కలిగిన తర్వాత జ్ఞానులు ఆ స్థితిని తర్వాత పొందుతారు. దీనినే జ్ఞాననిష్ట అని కూడా అంటారు. అదని జ్ఞాపకం పెట్టుకోండి. తత్వజ్ఞానం కలిగేంత వరకు ఏదో ఒక రకంగా కర్మ యొక్క అవసరం ఉంటుంది. కర్మను పూర్తిగా వదలకూడదు. తత్వజ్ఞానం కలిగేంత వరకు చేయాల్సిందే. అందుకనే కర్మలు వదిలిపెట్టడం వల్ల ఆ స్థితి రాదు అని భగవంతుడు చెబుతున్నాడు. ఎక్కడ నువ్వు ఉండిన చోటనే మొదట నీ నిష్కామ కర్మను ఆచరించటానికి నీ మనస్సు స్థిరపడుతుందో, సిద్ధిస్తుందో, అక్కడే నీకు ఆశ్రమం. నీ ఇంట్లోనే, నీ రూమే నీ ఆశ్రమం. అదే వైకుంఠం, అదే హరిద్వారం, అదే గంగ. నీ కొళాయిలో నీళ్ళు వస్తాయి కదా, అదే గంగ. అంతవరకు అయిపోతుంది అది. ఇంక అంతకన్నా ఇంకేముంది నీకు? అసలు అక్కడ నీకు అది అంత ప్రిపేర్ కావాలా నువ్వు. మామూలుగా గృహస్థాశ్రమం ముందుగా బాల్యావస్థ అని అంటాం కదా. బాల్యావస్థ అయిన తర్వాత యవ్వనావస్థ. యవ్వనావస్థలో ఏం చేస్తాం? గృహస్థాశ్రమం అవుతాం, పెళ్లి చేసుకుంటాం. అయిన తర్వాత గృహస్థాశ్రమం అయిన తర్వాత ముసలోడు అయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాం మనము? నిదానంగా అక్కడి నుంచి మెల్లగా వానప్రస్థాశ్రమం. ముసలోడైన తర్వాత అదే కదా, 60 ఏళ్ళు దాటిన తర్వాత, 70 ఏళ్ళ తర్వాత వానప్రస్థాశ్రమం.
వానప్రస్థాశ్రమం అయిన తర్వాత సన్యాసాస్త్రం. సన్యాసం అంటే నిజమైన వైరాగ్యము. ఇంత రావాలా, స్టెప్ బై స్టెప్ రావాలా. అందుకని గృహస్థులు అయిపోయామని యోచన చేయాల్సిన పని లేదు. సాధన చేస్తూ 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 నువ్వు నిదానంగా కూడా నువ్వు వానప్రస్థాశ్రమం, ఆ వానప్రస్థాశ్రమమే ఆశ్రమం. ఆశ్రమానికి వచ్చి ఉంటానేనంటే వానప్రస్థాశ్రమం. అన్నీ వదులుకోవాలి, అక్కడ ఉండేటువంటి ఆశలన్నీ పోవాలా నీకు. ఇక్కడొచ్చి 2 మాటలు 3 మాటలు 1 గంటకు 4 మాటలు ఫోన్ చేసుకొని అక్కడ సంగతులు కనుక్కుంటే ఏం ప్రయోజనం వస్తుంది? అంతవరకు రావటానికి నువ్వు ఇంట్లో వాళ్ళని ప్రిపేర్ చేయాలి. నువ్వు ఇంట్లో వాళ్ళని ప్రిపేర్ చేసి 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 గట్టి పడిన తర్వాత నువ్వు ఎక్కడైనా ఎగరచ్చు, నీ ఇష్టం. అంతవరకు నీ ఇంట్లోనే ఆ ఆశ్రమం, నీ ఇంట్లోనే గంగ సన్నిధి అన్నీ అక్కడే ఉన్నాయి. నువ్వు ప్రిపరేషన్ కావాలి. నువ్వు వానప్రస్థ ఆశ్రమం అంటే ప్రిపరేషన్, అంటే నాకు అవుతుందా లేదా అని చెప్పేసి ట్రయల్ పీరియడ్. ఆ ట్రయల్ పీరియడ్లో నువ్వు అయిపోయింది, గెలిచావంటే నీకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. నువ్వు ట్రయల్ పీరియడ్లోనే నువ్వు పోతే ఏం చేయటానికి వీల్లేదు. చాలామంది పోతారు. అందుకని తత్వజ్ఞానం కలిగేంత వరకు ఏదో ఒక రకంగా కర్మ యొక్క అవసరం ఉంటుంది. కర్మనంతా వదలకూడదు. అందుకని జ్ఞాపకం పెట్టుకోవాలా. అందుకనే కర్మలు వదిలిపెట్టడం వల్ల ఆ స్థితి రాదు అని భగవంతుడు చెబుతున్నాడు. కర్మలంతా వదిలేస్తే ఇంకేం లే, నాకేం కర్మ లేదు ఏమీ లేదు అని వదిలేస్తే తప్పు కదా. అందుకనే కర్మలు వదిలిపెట్టడం వల్ల ఆ స్థితి రాదు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ సూక్ష్మంగా ఆలోచిస్తే కానీ భగవంతుడు చెప్పే విషయం మనకు అర్థం కాదు. చాలా సూక్ష్మంగా, చాలా కాన్సన్ట్రేషన్ చేయాలా. స్వామీజీ మాటల్లో కర్మలు విడిచిపెట్టడం వల్ల నైష్కర్మ్యం లభించదు, నైష్కర్మ్యం లభించదు అని చెబుతున్నాడు. దీని గూఢార్థం ఏమిటంటే, నైష్కర్మ్యం అంటే మీకు చెప్పాను ఏమిటంటే, కర్మలు చేయటం వల్ల నైష్కర్యం లభిస్తుంది, పూర్ణమైనటువంటి నీకు సిద్ధమవుతావు అని అర్థం. నైష్కర్యం సిద్ధమైపోతున్నావు. దేనికి? 2వ అధ్యాయం ఉంది కదా, దానికి సిద్ధమవుతున్నావు. సాంఖ్యులుగా మారుతున్నావు కర్మలు చేయటం వల్ల. కర్మలు పూర్తిగా ఆచరిస్తున్నావు కాబట్టి అని. అంటే తిండి మానేస్తే బలం రాదు కదా అనే మాటకి తిండి తింటే బలం వస్తుంది అనే అర్థం వస్తుంది కదా. ఇక్కడ కూడా అలాగే ఆలోచించాలి. తిండి మానేస్తే బలం రాదు అంత చెప్పారు భగవంతుడు. అంటే తిండి తింటే బలం వస్తుంది అని అర్థం, అంతే. అది చెప్పాల్సిన పని లేదు, అది మాట అర్థమవుతుంది. నువ్వు తిండి తినవు, నీకు బలం పోతుంది, జాగ్రత్త అనేస్తే అది 2వది ఇంకా చెప్పలేదే అన్నట్టుగా ఉంది. 2వ దాంట్లోనే ఉంది. నువ్వు తిండి తినకపోతే నీకు బలం రాదు, దాంట్లోనే ఉంది. తిండి తింటే బలం వస్తుంది అని. ఎందుకంటే కర్మయోగం అనేది ఉపాయము, జ్ఞాననిష్ట అనేది ఉపేయం. అంటే ఉపాయంతో లభించేది అని అర్థం. ఉపాయం లేకుండా ఉపేయం లభించటం అనేది లోకంలో ఎక్కడ కూడా మనము చూడలేదు. కాబట్టి కర్మ అనేటువంటి ఉపాయం లేకుండా జ్ఞానం అనేటువంటి ఉపేయం సిద్ధించదు అని భగవంతుడు చెబుతున్నాడు. ఇంత క్లియర్గా చెప్పేస్తున్నాడు. సన్యాసం అనేది జ్ఞానం పొందటానికి అతి ముఖ్యమైన సాధనం. కానీ వట్టి సన్యాసం అనేది ఎందుకు పనికిరాదు. వట్టి సన్యాసం ఊరికే తీసుకుంటే ఏం ప్రయోజనం? నాకు దీక్ష ఇచ్చేసేయండి, నాకు దీక్ష ఇచ్చేసేయండి అని ఎంటబడి దీక్ష తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వట్టి సన్యాసం అంటే వివేక జ్ఞానం లేకుండా కర్మలు వదిలిపెట్టడం అని అర్థం. వట్టి సన్యాసం అంటే బద్ధకం మొదలైనటువంటి కారణాలతో చాలామంది కర్మలు చేయరు. రోగంతో ఉండేవాళ్ళు ఎట్లా చేయరులేండి. అందుకని బయటకు మాత్రం నేను జ్ఞానిని అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు కర్మను ఆచరించుకోకుండా జ్ఞానిని అంటారు. సోమారితనం. ఆ సోమారితనం ఏమంటారు కొనకు చెప్పుకుంటూ ఉంటారు. అది తప్పు అని భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు. అట్లా అనకూడదని. వివేకము లేని సన్యాసంతో సాధకులు సిద్ధి పొందలేరు. వివేకంతోనే రావాలి, కానీ ఇక్కడికి అవివేకంతో వస్తే సాధన సిద్ధి పొందలేరు. కనుక
వివేక జ్ఞానం ఉంటేనే కర్మ సన్యాసం చేయాలి. నీకు వివేక జ్ఞానం ఉంటేనే గురువును ఆశ్రయించాలి, లేకపోతే అక్కర్లేదు. లేకపోతే కర్మయోగాన్ని ఆచరించాలి. అందుకని కర్మయోగాన్ని ఆచరించి అని భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు. కర్మయోగాన్ని ఆచరించాలి అని భగవంతుడు ఇక్కడ ఎట్లా చెబుతూ, వివేక జ్ఞానం లేకుండా కర్మ సన్యాసం చేయకూడదు. అటువంటి సన్యాసం జ్ఞాన సిద్ధిని కలిగించదు అని పై శ్లోకంలో భగవంతుడు ఉపదేశం మాత్రమే చేశాడు. జ్ఞానరహితమైన సన్యాసం ఎందుకు సిద్ధిని కలిగించదు? జ్ఞానరహితమైనటువంటి సన్యాసం, ఏం ప్రశ్న ఇది! జ్ఞానరహితమైన సన్యాసం ఎందుకు సిద్ధిని కలిగించదు? దానికి కారణం ఏమిటి అని భగవంతుడు ఈ శ్లోకంలో చెబుతున్నాడు. దానికి ఆన్సర్ చెప్తున్నాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. అజ్ఞాని ఎవడు కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఎంత బాగుంది ఇది! అతడు ప్రకృతి నుంచి పుట్టిన గుణాలతో ఖచ్చితంగా కర్మ చేసి తీరుతాడు. కర్మ చేస్తున్నాడు అజ్ఞాని. వివేక జ్ఞానం కలిగేంత వరకు కర్మ సన్యాసం గురించి ఆలోచించకూడదు. వివేక జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు కర్మ సన్యాసాన్ని గురించి యోచన చేయాలా. ఆ వివేక జ్ఞానానికి కర్మయోగమే ఉపాయంగా ఉంది. కర్మయోగం చేస్తే వివేక జ్ఞానం కలుగుతుంది. వివేక జ్ఞానం కలిగినప్పుడు నువ్వు అప్పుడు మాట్లాడాలా. జ్ఞానం కావాలంటే కోరికలు లేకుండా కర్మలు చేసి తీరాలి. జ్ఞానం కావాలంటే కోరికలు లేకోకుండా కర్మలు చేసే తీరాలి. కర్మలు మానేసి ఏమీ చేయకుండా ఊరికనే కూర్చుంటామంటే ఏ ప్రయోజనం ఉండదు. కర్మలు చేస్తూ కోరికలు లేకోకుండా చేయాల. అంతేగాక ఏ కర్మలు చేయకోకుండా ఉండటం అనేది అసంభవం కదా. జ్ఞానం లేనివారు అన్ని కర్మలను వదిలిపెట్టలేరు. దానికి కారణం ఏమిటంటే అజ్ఞానులు అవిద్య యొక్క మాయలో పడి ఉంటారు. శరీరాదులను ఆత్మగా భావిస్తూ ఉంటారు. నేనే నేనే నేనే, నా శరీరమే, అట్లా శరీరమే ఆత్మగా భావిస్తూ ఉంటారు. అవి ప్రకృతి నుంచి పుట్టిన సత్వ రజస్ తమో గుణాలను కలిగి ఉంటాయి. ఆ మూడు గుణాలే కర్మలు చేస్తూ ఉంటాయని భగవంతుడు ఈ అధ్యాయంలోనే 27వ శ్లోకంలో చెప్పబోతున్నాడు, ముందుకు చెప్తున్నాడు. అలా అజ్ఞానులు కర్మలు చేసే శరీరాదులను ఆత్మగా భావిస్తుంటారు. కాబట్టి వాటితో పాటు కర్మలు చేస్తూ ఉంటారు. శరీరంతో పాటు కర్మలు చేస్తూ ఉంటారు. నేనే ఆత్మ, శరీరమే ఆత్మ అని శరీరాన్నే గూర్చి ఒక కొంచెం తలకాయ నొప్పినా కూడా, తలకాయ నొచ్చిందన్నా కూడా నేనే ఆత్మను, శరీరమే, నానా అవస్థ పడుతూ ఉంటారు. అయ్యోయ్యో చచ్చిపోతున్నాను అని చెప్పేసి. నువ్వే ఆత్మ. ఒక్క క్షణం కూడా యోచన చేయరు. నేను తలకాయ కాదు అనుకుంటే తలకాయ నొప్పి ఖండితం ఉండినా కూడా పోయినట్టు ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. అది చేయాలంటే నీ నడవళిక, నువ్వు మాట, నువ్వు తీరు, నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు ఆడేటువంటి మాటలు, నీ కార్యక్రమం, ఇవన్నీ మార్పు ఉండాలి. కర్మత్యాగం చేస్తున్నాము అని చెప్పి కొందరు వేదంలో చెప్పిన మంచి పనులు చేయటం మానేస్తారు. అంతా కర్మత్యాగం చేసేస్తున్నామండి, ఇంకేమి. నిజంగా ఒక రూల్స్ పెట్టారు మనకు వేదంలో, అవన్నీ కూడా చేయకోకుండా మానేస్తున్నాం. వేదంలో చేయకూడదు అని నిషేధించిన పాపకర్మలు మాత్రం చేస్తూ ఉంటారు. ఏది చేయకూడదో అది చేస్తారు, ఏది చేయాలో దాన్ని మానేస్తారు. నేను కర్మత్యాగం చేశానంటారు. ఇక్కడికి వచ్చే లోపల ఇది చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేయకూడదు ఎలాంటి అని భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు. ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఇక్కడ భగవంతుడు అజ్ఞానుల గురించే చెబుతున్నాడు, జ్ఞానుల గురించి మాట్లాడటం లేదు అని మనం తెలుసుకోవాలి. కేవలం ఇంతసేపు అజ్ఞానాన్ని గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే సత్వ రజస్ తమో గుణాల ప్రభావంతో కర్మలు చేసేవారి గురించి భగవంతుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. జ్ఞానుల మీద ఆ మూడు గుణాల ప్రభావం ఉండదు. జ్ఞానుల మీద నేను కర్మ చేయటం లేదు, ప్రకృతి యొక్క గుణాలే
అన్ని పనులు చేస్తున్నాయి అని జ్ఞానులు భావిస్తారు. మీరు జ్ఞాననిష్ట స్థితిలో ఉంటారు. వీళ్ళెవరు జ్ఞాననిష్ట స్థితిలో ఉంటారు. కనుక జ్ఞానుల గురించి ఇక్కడ భగవంతుడు చెప్పడం లేదు అని మనం తెలుసుకోవాలి. వివేక జ్ఞానము లేని అజ్ఞానుల గురించి మాత్రమే ఇక్కడ చెబుతున్నాడు. వివేక జ్ఞానము లేనటువంటి అవివేకులు వాళ్ళు. అందువల్ల ఈ ప్రకరణంలో చెప్పబడుతున్నటువంటి కర్మయోగం అజ్ఞానులకు సంబంధించిందే, జ్ఞానులకు సంబంధించినది కాదు అని తెలుసుకోవాలి. కొందరు తత్వజ్ఞానం పొందకుండానే మాకు అన్నీ తెలిసిపోయాయి అని భావిస్తూ ఉంటారు. వారు వేదంలో తప్పక చేయాలి అని చెప్పిన కర్మలు చేయరు. బలవంతంగా బాహ్యేంద్రియాలను మాత్రమే నిగ్రహించుకొని కూర్చుంటారు. బలవంతంగా నిగ్రహించుకుంటారు, దాంట్లో సందేహం లేదు. కానీ అట్లా కూర్చుంటారు. ఇటువంటి వారి గురించే భగవంతుడు 6వ శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఇక్కడ కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. ఎవడైతే కర్మేంద్రియాలను నిగ్రహించి శబ్దము మొదలైన ఇంద్రియ విషయాలను మనస్సులో స్మరిస్తూ ఉంటాడో అతడు మూఢుడు, అసత్యమైన ఆచారాలు పాటించేవాడు అని చెప్పబడతాడు. ఇక్కడ వివరణ చేసుకొని పోతున్నాం. భగవంతుడు కర్మత్యాగం చేయవద్దు, కర్మ ఫలత్యాగమే చేయండి అని పదే పదే చెబుతున్నాడు. ఇక్కడ కర్మత్యాగం అంటే బాధ్యతగా చేసి తీరవలసిన పనులు మానేయటం కర్మత్యాగం. అది మాత్రం చేయొద్దండి. నీది బాధ్యత. అది వాళ్ళను సరైన లైన్లో పెట్టి సరైన స్థితిలో వచ్చేంత వరకు నీ జవాబారి, అది నీ బాధ్యత. దాన్ని వదిలేయటం కాదు ముఖ్యం. అది నీకు పాపమే, వాళ్ళకు పాపమే. నువ్వు భ్రష్టత్వానికి పోతావు, వాళ్ళు భ్రష్టత్వానికి పోతారు. అందుకని నీ బాధ్యత పూర్తి అయ్యేంత వరకు బాధ్యతగా చేసి తీరవలసిన పనులు మానేయటం అని చెప్తారు. మానేయకూడదు అంటే కర్మత్యాగం అంటే, ఎంతోమంది కర్మత్యాగం అంటే అన్ని పనులు మానేయటం, నీ జవాబుదారీ అది మానేయటం. అది చేయకూడదు. ఇంటి బాధ్యతలను పట్టించుకోవటం వంటి లౌకిక కర్మలైనా, వర్ణధర్మాన్ని ఆచరించడం వంటి వైదిక కర్మలైనా వాటిని వదిలిపెట్టకూడదు. ఏదైనా కానీ లౌకికులు, వైదికులు వీళ్ళు ఎవరే కానీ నీవు ఈ కర్మను మాత్రం వదిలిపెట్టకూడదు. పూర్తిగా వివేక జ్ఞానంతో సహా వైరాగ్యం కలిగినప్పుడే ఆ కర్మను విడిచిపెట్టాలి. అవంతకవే పోతాయి కూడా. అంతవరకు కర్మత్యాగం చేయకూడదు. మాటిమాటికి కర్మత్యాగం చేస్తాను అనకూడదు. కర్మఫల త్యాగమే చేయాలి. కర్మాన్ని నువ్వు ఆచరించేటప్పుడు వచ్చిన ఫలం దాన్ని త్యాగం చేస్తూ ఉండాలి. కర్మను త్యాగం చేయకూడదు. కర్మఫలం అంటే అందరికీ తెలిసిందే. కర్మ చేయటం వల్ల లభించే ఫలితమే కర్మఫలం అన్నారు. కర్మ చేయాలి కానీ దాని ఫలితాన్ని విడిచిపెట్టాలి. దీన్నే కర్మఫల త్యాగం అంటారు. నేను కర్మఫల త్యాగం చేస్తున్నాను అనాలి కానీ కర్మాన్ని స్వామి నేను ఆచారంతో ఈరోజు పూజ చేయిస్తున్నాను, అది కర్మ. నేను ఫలత్యాగం, కర్మని పూజ అయిన తర్వాత దాన్ని వచ్చేటువంటి ఫలం ఉందే దాన్ని నేను త్యాగం చేస్తున్నాను, అది బాగుంది. కానీ కర్మనే త్యాగం చేస్తాను, నాకు సంబంధం లేదు, ఈ పూజలతో ఏం ప్రయోజనం, నాకు సంబంధం లేదు అనుకోకూడదు. ఇది కర్మత్యాగం చేసినట్టుగా ఉంటుంది. నువ్వు కర్మ ఫలితాన్ని మాత్రమే త్యాగం చేయాలి కానీ కర్మని త్యాగం చేయకూడదు. ఫలితాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి? ఏం చేయాలి అంటే ఈ కర్మ చేయటం నా బాధ్యత అని మాత్రమే భావించి కర్మలు చేయాలి. నేను ఇంటి అలంకారం చేయటం నా కర్మ బాధ్యత అంతే. నేను చేశాను, చూసారా బాగుందా, ఇది దాని ఫలితం, అది త్యాగం చేయాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.